ఏడడుగుల బంధం పార్ట్ 97 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ముందుకు వెళితే నన్ను వాళ్ళు చూడాల్సి ఉంటుంది అనుకుంటూ చరిష్మానే గమనిస్తున్నాడు రవివర్మ. అసలు ఎవరు నువ్వు? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మీకు సరైన గుణపాఠం చెబుతారు. మర్యాదగా వదిలేయండి, మా దారి మేము వెళ్ళిపోతాం. లేకుంటే ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, అది మీరు గ్రహించాలి అన్నది చరిష్మా. కృష్ణవర్మ ఎవరో తెలిసి కూడా నాటకం ఆడుతుంది చరిష్మా. ఇష్యూ అవ్వడానికి ఏముంది? అసలు ఇష్యూ చేసిందే నువ్వెందుకు ధరణి వదిన గారి వెనక పడుతున్నావు? ఆమెపై మత్తు స్ప్రే ఎందుకు చేయబోయావు? ఆ విషయాలు చెప్పాలి. నన్ను చూసావు కదూ, డాక్టర్ని, కానీ అంత మంచివాడిని కాదు. నా వెనక చాలామంది ఉన్నారు అంటూ కృష్ణవర్మ చాలా గంభీరంగా మాట్లాడారు. తెలుసులే, నువ్వు డాక్టర్వి, గూడెం ప్రజలకు త్యాగంతో వైద్యం చేస్తున్నవాడివి. నువ్వేం చేస్తావు నన్ను అంటూ హేళనగా నవ్వింది చరిష్మా. అబ్బో, నా సంగతులు తెలుసుకున్నావుగా, మరి ఇక నీ బాధ ఏంటో చెప్పు ఒకసారి. నీకెందుకు అంటావా? రవివర్మ గారు నాకు అన్నతో సమానం. ఆయనకు నేను ఎంత చెప్తే అంత. మీరు చెప్పండి, అసలేం కావాలి మీకు? డబ్బు కావాలా, లేక ఏదైనా ఆస్తి కావాలా, లేక ఆస్తిలో వాటా కావాలా? క్లారిటీ ఇవ్వండి కనీసం అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ స్టైల్గా. మీరు బంధువులు అవుతారు నాకు, అందుకనే నేను గౌరవంగా అడుగుతున్నాను అన్నాడు కృష్ణవర్మ. బంధువైతే ఇలా కట్టేస్తారా? మర్యాద ఉండదా అన్నది చరిష్మా కోపంగా. నిజమే, ధరణి వదిన కూడా మీకు బంధువే కదా, మరి మత్తు ఎందుకు కొట్టబోయావు? మీరు ఆ విధంగా ప్రవర్తించినప్పుడు మేము ఈ విధంగా తప్పక చేయవలసి ఉంటుంది కదా. మీరు ఏ దారి నడిస్తే ఆ దారిలో వస్తే కదా మీరు మాకు దొరికేది. మీకు న్యాయం కావాలి, మరి మాకు నిజం కావాలి అన్నాడు కృష్ణవర్మ. రవివర్మ వచ్చారు లోపలికి. రవివర్మని చూడగానే తల వంచుకుంది చరిష్మా. ఏ విషయానికి లొంగనివాడు, మహాకోపిష్టి. ఇష్టపడితే ప్రాణం ఇస్తాడు, లేకుంటే చచ్చినా కూడా పట్టించుకోడు అని రవివర్మ వైపు చూసి కళ్ళు దించుకుంది చరిష్మా. దయచేసి నువ్వు నిజం చెప్పు అంటూ ఆ పక్క వ్యక్తి వైపు చూసి ఆశ్చర్యపోయాడు రవివర్మ. రే కిరణ్, నువ్వా అన్నాడు రవివర్మ ఆశ్చర్యంగా. ముఖానికి మాస్క్ వేసుకున్నా అతని మాస్క్ లాగాడు కృష్ణవర్మ. అప్పుడు గుర్తుపట్టాడు రవివర్మ. ఎందుకు ఇలా చేశారు చరిష్మా? నువ్వు కన్నబిడ్డకు తండ్రి నేనా? నిజం చెప్పు, భయపడాల్సిన బాధ లేదు. తప్పు చేయని నాకు ఒకవేళ నువ్వు నన్ను ఏదో విధంగా ఇరికించాలని అనుకుంటే సిన్సియర్ ధరణి చేతిలో కేసు ఓడిపోతావు అని కోపంగా అడిగాడు రవివర్మ. తిరుమలరాజు వచ్చి కిరణ్ భుజాల మీద 2 చేతులతో ఒకేసారి బలంగా 2 దెబ్బలు వేశాడు. అంతే, అతని నవనాడులు కుంగిపోయినట్లు అనిపించింది కిరణ్కి. రూపం దాల్చాడు రవివర్మ. కోపం ఎక్కువైపోయి వాళ్ళ అక్క మాట ఎత్తినప్పుడు చరిష్మా ముఖంలో ఒక రకమైన భయం కనిపించింది. అన్నగారు, సాధన వదిన గారి నెంబర్ ఉంది కదా, ఒకసారి రింగ్ చేయండి. ఇక్కడ వీరిని కట్టేసినట్లు ఫోటోలు పంపిద్దాం, తప్పేమీ లేదు కదా అన్నాడు నవ్వుతూ. రవివర్మ సాధనకు ఫోన్ చేయబోయాడు. లేకుంటే అన్నగారికి చెప్పనా అన్నాడు బెదిరింపుగా రవివర్మ. తన అక్కకు ఎక్కడ చెబుతాడు అన్న భయంతో నలిగిపోతున్న చరిష్మా అన్నగారికి చెప్పనా అన్నప్పుడు కోపంతో అసలు జరిగిన విషయాలకు కారణం మీ అన్నయ్యే అని పెద్దగా అరిచింది. ఒక్కసారిగా రవివర్మ కృష్ణవర్మ వెనక్కు తగ్గారు. ఏం మాట్లాడుతున్నావు? నీ వేషాలు నువ్వు వేస్తూ మళ్ళీ మా అన్నయ్యను ఇరికించాలని చూస్తున్నావా అన్నాడు కోపంగా రవివర్మ. నేను చెప్పేది నమ్ము, మీ అన్న నీలాంటి వాడు కాదు
అంటున్న చరిష్మా మాటలకు నువ్వు మామూలు ఆడదానివి కాదు, మొదట్లో నీ బిడ్డకు తండ్రి నేను అని చెప్పావు, దీనంతటికీ కారణం మా అన్నయ్య అని ఇప్పుడు చెబితే ఎలా నమ్ముతాను నేను అంటూ కోపంగా మాట్లాడాడు రవివర్మ. జరుగుతున్న ప్రతి విషయం ధరణికి వెళ్ళిపోతోంది. టెలికాస్ట్లో ధరణి చాలా ఆసక్తిగా చూస్తోంది. డాబా మీద ఉండి పక్కనే శ్రావణి కూడా ధరణికి పళ్ళ ముక్కలు అందిస్తూ ఉంది. మధ్య మధ్యలో అనుకున్నాను అసలు పాయింట్ అక్కడే ఉందని, పరువు నష్టం ఎందుకు అని నేను కోర్టుకు వేయలేదు ఈ కేసు అని ధరణి చిటిక వేసింది. ఏంటక్క మీ బావగారు మంచివారు కాదు అంటే మీకు సంతోషమా అన్నది శ్రావణి. కాదు శ్రావణి, నేను ఎక్స్పెక్ట్ చేశాను దొంగ ఎవరు, అందుకని నా ఆలోచన నిజమయ్యింది అంతే. సంతోషం ఎలా ఉంటుంది శ్రావణి అన్నది బాధగా ధరణి. నీ మాటలు నమ్మశక్యం కావడం లేదు, నిజం చెప్పు అన్నాడు రవివర్మ. నిజం రా, మీ అన్నయ్య దీనంతటికీ కారణం అన్నాడు కిరణ్. నువ్వు మాట్లాడకు, స్నేహితుడివి అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. నా దగ్గర మంచిగా ఉంటూ మంచిగా నటిస్తూ ఇలా ఎలా చేశావు? చరిష్మా అంటే మోసుంది అన్నావు, తను ప్రేమిస్తే తనను పెళ్లి చేసుకో అని మాత్రమే నేను చెప్పాను నీకు. అసలు ఇదంతా ఏమిటి? మధ్యలో మా అన్నయ్యని నిందితుడిని చేశారు, అది ఎలా? మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ధరణిని కిడ్నాప్ చేయాలి అని ఎందుకు అనుకున్నారు అంటూ అవన్నీ తెలియాలంటే నీకు అసలు సంగతులు తెలియాలి, దయచేసి కట్లు విప్పు అన్నది చరిష్మా. నమస్కారం తల్లి, నిన్నెవరు నమ్ముతారు? మా మీద కూడా ఏదో ఒక స్ప్రే చల్లి పారిపోతావు, అది సాధ్యం కాని విషయం, నిజం చెప్పు చాలు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. ఇంతలో మోహన్ వర్మ ఫోన్ చేశాడు చరిష్మాకు. అప్పుడు రవివర్మకు ఇందులో అన్నయ్య హస్తం కూడా ఉందా అనుకున్నాడు. నిజానికి అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారు ఏమో అని బయట మనిషి అని సాధన వదినను అనుకొని బాధపడ్డాడు రవివర్మ. చరిష్మా ఫోన్ చేతికున్న గ్లౌస్తోనే తీసి ఆన్ చేశాడు డాక్టర్ కృష్ణవర్మ. చరిష్మా చెప్పిన పని అయ్యిందా అని అడుగుతున్నాడు మోహన్ వర్మ. రికార్డ్ బటన్ నొక్కి ఉంచాడు కృష్ణవర్మ. రవివర్మ కళ్ళతోనే బెదిరించాడు చరిష్మాని ఫోన్లో మాట్లాడమని. రవివర్మ ఇప్పటికైనా నిజం తెలుసుకోవాలి అని చరిష్మా కూడా మాట్లాడడానికి నిర్ణయించుకుంది. అవును, మీరనుకున్నట్లే అయ్యింది అని చెప్పింది చరిష్మా. ఇప్పుడు ఆ ధరణి చేతికున్న మా వంశ ప్రతిష్టను తెలిపే ఉంగరాన్ని తీసుకో, తర్వాత ఆమె బొటన వేలితో నేను చెప్పిన చోట్ల వేలి ముద్రలు వేయించండి. వాడు కూడా ఉన్నాడు కదా, చకచక పని పూర్తి చేయండి, వెంటనే వచ్చేయండి, ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు అన్నాడు మోహన్ వర్మ. అలాగే, చిన్న తిరకాసు ఉంది, కాసేపు అయ్యాక మళ్ళీ ఫోన్ చేయండి అంటూ చెప్పింది చరిష్మా. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు చరిష్మా, ఖచ్చితంగా నేను చెప్పిన ప్లాన్ అమలు పెట్టాలి నువ్వు, లేకుంటే తెలుసుగా అన్నాడు కోపంగా మోహన్ వర్మ. ఏమిటిదంతా? ఏం జరుగుతుంది? అసలు ఏం బెదిరిస్తున్నారు బావగారు అని ధరణి ఆలోచనలో పడింది. ధరణి మొత్తం లైవ్లో చూస్తూ అన్నీ వింటుంది. ఆ ఏర్పాట్లు కృష్ణవర్మ చేశాడు ముందే. ఫోన్ కట్ అవ్వడంతో చూసావుగా మీ అన్నయ్య మాటలు, ఊహించగలవా ఇప్పుడు ఏం జరుగుంటుందో అన్నది చరిష్మా. నాకు అర్థం కావడం లేదు చరిష్మా, అన్నయ్య ఇలా ధరణి వేలి ముద్రలు మా వంశముద్రికను ఎందుకు అడుగుతున్నాడో నాకు ఇంకా అర్థం కాలేదు అన్నాడు రవివర్మ బాధగా. ఇంతలో రవివర్మ ఫోన్కు మెసేజ్ పంపింది ధరణి. మీరు మీ బాధను పక్కన పెట్టండి, చరిష్మాతో మాత్రం నిజం చెప్పించండి. సమయం ఎక్కువగా ఉన్నట్టు లేదు, అక్కడ ఫ్లైట్ కోసం వెయిటింగ్ అనుకుంటా. బెంగళూరు ఫ్లైట్ ఇంకొక గంటలోనే బయలుదేరుతుంది, అంటే సమయం తక్కువ. వెంటనే తీసుకోండి, ఆలోచనాత్మకంగా చేయండి పనులు, సమయాన్ని అనవసరంగా వ్యర్థం చేయకుండా అంటూ చకచక మెసేజ్ పెట్టింది ధరణి. చదివిన రవివర్మ గారు మామూలుగా అయిపోయాడు. చెప్పు చరిష్మా అన్నాడు రవివర్మ. చూస్తుంటే నీది సగం తప్పు ఉన్నట్టు ఉంది, మొత్తం తప్పు మాత్రం మోహన్ వర్మ గారిది లా ఉంది, అది కూడా ఆస్తి కోసం అన్నట్లు అనిపిస్తుంది అన్నాడు కృష్ణవర్మ. ఇద్దరి కట్లు విప్పాడు కృష్ణవర్మ. అందరూ కూర్చున్నారు. రికార్డ్ అవుతోంది. ధరణి లైవ్లో చూస్తుంది. ఎన్నో ఆశలతో నేను కూడా చదువుకోవాలి అని వచ్చాను అక్క దగ్గరకు. ప్రతి విషయానికి మోహన్ బావ నా అందాన్ని మెచ్చుకుంటూ ఉండేవారు. నా అందం మీద నాకే గర్వం వచ్చేసింది. ఆ తర్వాత బావగారు మోడల్గా ట్రై చేయి
నిన్ను పడగొట్టే వాళ్ళు ఉండరు అంటూ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అవకాశాలు ఇప్పించింది బావగారు. అక్కడితో నా అలవాట్లన్నీ మారిపోయాయి. మా ఊర్లో బుద్ధిగా ఉండే నేను ఒక్కసారిగా నాగరికత మోజులో పడిపోయాను. మోడల్గా షూటింగ్లకు ఇతర దేశాలకు కూడా వెళ్ళాను. నాకు తోడు వచ్చేవారు బావగారు. గొప్ప గొప్ప ప్రదేశాలకు తిప్పారు. ఎన్నో అందమైన ప్లేస్లు చూపించారు. ఒకరోజు పబ్లో ఇద్దరికి మందు ఎక్కువైంది. మోహన్ బావగారు నా చెయ్యి పట్టుకుంటే నేను కాదనలేకపోయాను. ఏదో తెలియని కోరిక, నాకు అంతర్గతంగా ఉండే తప్పు అని నా మనసు హెచ్చరిస్తున్నా కూడా నా శరీరం తీసుకున్న వైన్ మత్తు వల్ల తెలియలేదు. అలా మా ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. అక్కకు తెలిస్తే భరించలేదు అని బాధపడ్డాను. అక్క చాలా మంచిది. అక్కకు సున్నితమైన మనసు. విషయం తెలిస్తే తట్టుకోలేదు. నిజానికి బావగారు ఇలా చేశారు అని నేను బెదిరించేది పోయి బావగారు క్లోజ్గా ఉండే మా ఇద్దరి వీడియో ఒకటి ఫీడ్ చేసి పెట్టారు. అది చూపించి మీ అక్కకు చూపిస్తాను అంటూ బెదిరించి ఒప్పుకున్న ప్రతి అనవసరమైన అడ్వర్టైజ్మెంట్కి ఈ మోడల్గా వర్క్ చేయాల్సి వచ్చింది. దాంతో నాకు విలువ తగ్గింది. రాను రాను అప్పట్లో బెంగళూరులో ఉండేవారు రవివర్మ గారు. అతనిని వలలో వేసుకోమని నన్ను ప్రేరేపించి ఇబ్బంది పెట్టేవారు మోహన్ బావగారు. నేను ఒప్పుకోకపోతే రకరకాలుగా నన్ను కొన్ని బికినీ స్లో స్నానం చేసేటప్పుడు వేరే వీడియోలు తీసి అక్కకు చూపిస్తాను అని బెదిరించేవారు. తప్పక నేను రవివర్మ వెంట పడేదాన్ని. నాకు అసలు రవివర్మ మీద గౌరవమే కానీ ఏ ఇష్టమూ లేదు. ఎందుకంటే రవివర్మ చాలా ఉన్నతమైన భావాలు కలిగిన వారు. అతని మనస్తత్వానికి నేను అతనికి అడ్డుపడడం చాలా తప్పు అన్న విషయం నాకు తెలుసు. తర్వాత నెల తప్పింది. అది మోహన్ బావతో చెప్పాను. అబార్షన్ చేయించుకోవాలని చెప్పాడు అని చెప్పిన చరిష్మా మాటలకు అంటే ఆ బిడ్డ అన్నయ్యకు పుట్టిందా అన్నాడు ఆశ్చర్యంగా రవివర్మ. తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.